విజయవాడ లాకప్ డెత్ కేసు బాధితుడు గాది సాయి కృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సాయి కృష్ణ కుటుంబానికి పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. మరికొద్దిసేపట్లో గాది సాయి కృష్ణ స్వగ్రామానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో నాగరాజు ఇంటి వద్ద ఆందోళన పెరిగింది. జగన్మోహన్ రెడ్డి పరామర్శ నేపథ్యంలో సాయి కృష్ణ మిస్సింగ్, అలాగే లాకప్ డెత్ ఆరోపణలపై కీలక మలుపు తిరగబోతున్నాయంటూ సోషల్ మీడియాలో అభ్యర్థులు పోస్టులు పెడుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాయి కృష్ణ ఆ మిస్సింగ్ అలాగే లాకప్ డెత్ అంశం సంచలనంగా మారబోతుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి అలాగే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇరువురు కూడా కూర్చొని సమీక్ష నిర్వహించారు. అలాగే అక్కడ ఉన్న సిఐని మొదటగా విఆర్ పంపించారు, ఆ తర్వాత సిఐని సస్పెండ్ చేశారు, ఆ తర్వాత ఇక్కడున్న కమిషనర్ ని కాదంటూ కూడా పక్క జిల్లాలో ఉన్న మరొక ఎస్పీని తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ గా వేసి విచారణ చేపట్టారు. విచారణ చేపట్టిన తర్వాత మరికొంతమంది దీని మీద మరికొద్దిసేపట్లో సస్పెండ్ అవ్వబోతున్నారన్నంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ కేసులో ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నాగరాజు ఎవరైతే గాదే సాయి కృష్ణ ఇంటి వద్ద ఆందోళన అలాగే ఆ పెద్ద ఎత్తున కూడా వైఎస్ఆర్సీపీ నేతలు చేరుకుంటున్నారు. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో ఏదైతే మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ ఆరోపణలు వస్తున్న గాదే సాయి కృష్ణ ఇంటికి పరామర్శించడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్నారంటూ వార్తలు రావడంతో ఒక్కసారిగా ఈ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం వైఎస్ఆర్సీపీ పార్టీ మీడియా ముఖ్య విభాగానికి సంబంధించి గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. మరి కొద్దిసేపట్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాదే సాయి కృష్ణ ఇంటికి రాబోతున్నాడంటూ కూడా ఆ గ్రూప్ లో మెసేజ్ పెట్టడంతో ఒకసారిగా ఈ కేసులో సంచలనంగా మారింది. మరోపక్క రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరింటి వద్దకు రావడానికి కొంతమేరకు పోలీసులు రూట్ మ్యాప్ క్లియరెన్స్ ఇవ్వలేదు. అక్కడికి రావడానికి రూట్ మ్యాప్ సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి అంటే కరెక్ట్ కాదంటూ కూడా పోలీసులు అంటున్నారంటూ కూడా మరోవైపు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏదేమైనా మిస్సింగ్ అండ్ లాకప్ డెత్ కేసుకు సంబంధించి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సాయి కృష్ణ ఇంటికి పరామర్శించడానికి రావడంలో ఈ కేసులో కీలక పరిణామాలు, కీలక విధానాలు, కీలక మార్పులు చేర్పులు జరగబోతున్నాయట్టు కూడా మనకు అర్థమవుతా ఉంది. ముఖ్యంగా ఈ కేసు గురించి పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే మాట్లాడారో పవన్ కళ్యాణ్ మాట్లాడిన అనంతరం కూడా ఈ కేసులో కీలక పరిణామాలు చేసుకుంటూనే రాష్ట్ర డీజీపీ కూడా మరొకసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలిసి మరొక కీలక ఆధారాలు అయితే ఇవ్వబోతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఒక సిఐ సస్పెండ్ అవ్వబోగా ఒక కమిషనర్ విజయవాడ కమిషనర్ ని పక్కన పెట్టి మరి వేరే జిల్లాకు సంబంధించిన ఐపీఎస్ అధికారిని ఒక రాజమండ్రి జిల్లాకు సంబంధించి ఎస్పీని తీసుకొచ్చి ఈ కేసుకు సంబంధించి కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో స్పెషల్ ఆఫీసర్ గా వేశారు. ఆయన ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు కూడా సేకరించి ఇప్పటికే ప్రభుత్వానికి ఒక విడత ఆధారాలు ఇచ్చారు. మరొక విడత కూడా ఈ కేసుకు సంబంధించి పూర్తిగా ఆధారాలు సేకరించి మరొకసారి ఇవ్వబోతున్నారు. అయితే ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి మరికొద్దిసేపట్లో మిస్సింగ్ అయిన వ్యక్తి అలాగే లాకప్ డెత్ అయిపోయాడు, ఆ తర్వాత ఆయన్ని కాల్ పూర్తి చేశారు అనే ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆయన ఇంటికి రావటం, ఆయన ఇంట్లో తల్లిని పరామర్శించడం, అలాగే వారి కుటుంబాన్ని పరామర్శించడం, వాళ్ళని ఓదార్చడం, అలాగే అనంతరం కూడా ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున కూడా దాడి చేయడానికి, ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున కూడా ఇరకాటంలో పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి వస్తున్నారనేది అర్థమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా కొంతమేరకు అడుగులు ముందుకేసి కేసులో కీలకంగా కొంతమందిని సస్పెండ్ చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. అలాగే ఈ కేసుకు సంబంధించి కూడా కమిషనర్ ని కూడా కొంత మేరకు పక్కన పెడతారని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న నేపథ్యంలో ఏం జరగబోతుంది అనేది అయితే మరి కొద్దిసేపట్లో తెలియాల్సి ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర కోసం సాయి కృష్ణ ఇంటి వద్ద ఇప్పటికే ప్రజలు పెద్ద ఎత్తున కూడా కొద్దిసేపటి క్రితం
20-30 మంది సాయికృష్ణ ఇంటి వద్ద ఉన్న మనుషులు ఒకసారిగా వందల కొద్ది పెరిగిపోతా ఉన్నారు. ప్రస్తుతం సాయికృష్ణ ఇంటి వద్ద అయితే అమాంతంగా వస్తున్న జనాలు పెరిగిపోతున్నారు. సాయికృష్ణ పరామర్శించడానికి వివిధ పార్టీ నేతలు వస్తున్నారు. అలాగే ప్రజలు కూడా అమాంతంగా పెరిగిపోవడంతో పోలీసులు కూడా కొంతమేరకు ఏర్పాట్లు తీసుకోబోతున్నారని కూడా అర్థమవుతా ఉంది. అలాగే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ గాదే సాయికృష్ణ ఇటువంటి రావటానికి పోలీసులు కొంతమేరకు అనుమతి కూడా ఇవ్వలేదంటూ ఇక్కడ పెద్ద ఎత్తున కూడా చర్చ జరుగుతా ఉంది. దీనికి సంబంధించి కూడా పోలీసులు అనుమతి ఇచ్చినా, పోలీసులు అనుమతి ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి సాయికృష్ణ వాళ్ళ ఇంటికి రావడం సత్యం, బాధితుల పరామర్శించడం సత్యం అని కూడా చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా సాయంత్రం వేళ స్కూళ్ళన్నీ వదిలిపెట్టే వేళ, అలాగే ట్రాఫిక్ హెవీగా ఉండే సమయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడానికి అవకాశం కల్పించినట్లయితే, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రావడానికి రూట్ మ్యాప్ ఇచ్చినట్లయితే పలువురు విద్యార్థులు కానీ ప్రజలు కానీ పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు, సమస్యలు తలెత్తుతాయి అంటూ కూడా పోలీసులు చెబుతున్నారంటూ వైఎస్ఆర్సీపీ నేతలు చెబుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా సాయికృష్ణ ఇంటి వద్దకు వచ్చి వాళ్ళని కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ తల్లిని, అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులు పరామర్శించడానికి మాత్రం నిర్ణయించుకున్నట్లు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నాగేశ్వరరావు. విజయవాడ లాకప్ డెత్ కేసు బాధితుడు గాదే సాయికృష్ణ కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. సాయికృష్ణ కుటుంబానికి పరామర్శించడానికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వెళ్లనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు వైసీపీ నేత దేవినేని అవినాష్. మరికొద్దిసేపట్లో గాదే సాయికృష్ణ స్వగ్రామానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో నాగరాజు ఇంటి వద్ద ఆందోళన పెరిగింది. జగన్మోహన్ రెడ్డి పరామర్శ నేపథ్యంలో సాయికృష్ణ మిస్సింగ్, అలాగే లాకప్ డెత్ ఆరోపణలపై కీలక మలుపు తిరగబోతున్నాయంటూ సోషల్ మీడియాలో అభ్యర్థులు పోస్టులు పెడుతున్నారు.